హాయ్ అండి, వెల్కమ్ టు ఈవా హోమ్ కుకింగ్. ఈరోజు మనం మంచి వెజ్ ఫ్రై అండ్ రసం కాంబినేషన్గా చేద్దాం రండి. 4 అరటికాయలు తీసుకుని పీల్ తీసి పక్కన ఉంచుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకుని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుని ఈ కట్ చేసిన అరటికాయ ముక్కల్ని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ వాటర్లో వేయడం వల్ల అరటికాయ కట్ చేసిన తర్వాత నల్లగా మారకుండా ఉంటుంది. రెండు పెద్ద ఆనియన్స్ తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి వెజ్ చాపర్లో వేసి ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఈ వెజ్ చాపర్ నేను మీషోలో తీసుకున్నానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు, ఆనియన్స్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు తాలింపులో బాగా కలిసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వలన అరటికాయ ముక్కలు త్వరగా మెత్తగా ఉడుకుతాయి. బాగా కలియబెట్టి మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడరు, ఒక 1.5 స్పూన్ కారం వేసాను. ఇవి మొత్తం బాగా కూరక కలియబెట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కూరక పట్టనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర చల్లారిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవు పిండిని కలుపుకోండి. కూర వేడిగా ఉన్నప్పుడు కలిపితే చేదు వస్తుంది, గమనించండి. ఈ ఆవు పెట్టిన అరటికాయ వేపుడు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మిరియాల రసం చేద్దాం. 1 లీటర్ వాటర్ తీసుకుని దానిలో 1 స్పూన్ సాల్ట్, పసుపు, టమాటో, కొత్తిమీర, మీరు తినే పులుపుకు సరిపోను చింతపండు రసం యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టండి. ఈ బౌల్ కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రసాన్ని బాగా తెరలనివ్వాలండి. ఎంత తెరిలితే అంత టేస్ట్గా వస్తుంది, గమనించండి. రసం బాగా తెరిలిపోయిందండి. ఇప్పుడు రసం పౌడర్ తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ రసం కోసం తాలింపు పెట్టుకుందాం. చిన్న బాండీ పెట్టి తాలింపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు, ఇవి మొత్తం తాలింపు అంతా వేగిన తర్వాత ఫైనల్గా ఇంగు వేసుకోండి. ఇంగు అనేది మీ ఆప్షనల్. ఈ రసం తయారైపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని కలుపుకోవాలి. తర్వాత ఈ తాలింపు కూడా వేసి దానిలో కలుపుకోవాలి. ఇవన్నీ పట్టేట్టు ఒక 1 మినిట్ సిమ్లో ఉంచండి. రసానికి బాగా పడతాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. రసం కంప్లీట్ అయిపోయిందండి. ఆవు పెట్టిన అరటికాయ వేపుడు, మిరియాల రసం మంచి కాంబినేషన్, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.